మనవాళ్ళు సంతానాలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. మరి అందరూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగానే ఉండాలని ఆశ ఉంటుంది. నాకు ఉంది ఆశ, నేను కాదంటలేదు. అయితే వాక్యం ఏమని చెబుతా ఉందంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగటకు మీరు పిలవబడితిరి అని వాక్యం చెబుతా ఉన్నది. ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే అక్కడ కింద లైన్లో ఏమున్నదంటే చదవండి, కీడుకు ప్రతి కీడనను దోషణకు ప్రతి దోషణయు చేయుకుడి అని రాయబడింది. అంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. దోషణకు మరలా తిరిగి దోషణ మాటలు చెప్పకూడదని వాక్యం చెప్తా ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి, నేను 12 వచనాల దాకా చదివించాను. 10, 11, 12 మీరు చదువుకోండి. ఏ వచనానికి ఆ వచనం చక్కని మాటలు ఉన్నాయి. జీవమును ప్రేమించి బ్రతకు గోరువాడు ఎవడైనా ఉండాలా, బ్రతకాలనుకుంటే చేయాల్సినవి ఉండి, ఇడిచిపెట్టవలసినవి ఉండి. 12వ వచనంలో ఏమో రాయబడిందంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి. హల్లెలూయా. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడో, ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరిని దీవిస్తాడో, ఎవరు ప్రార్థన ఆలకిస్తాడో అక్కడ ఖచ్చితంగా రాయబడింది. ఎవరికి దూరం ఉంటాడు, ఎవరికి దూరం ఉంటాడంట? కీడు చేసేవారికి, దుర్మార్గులకి, అన్యాయముగా అక్రమంగా నడుచుకునే వాళ్ళకి ప్రభు చెవులు కూడా దూరంగా ఉంటాడంట. ప్రభు ముఖమును తప్పుకుంటాడంట. మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం దీవించబడాలంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు, అన్యాయంగా అక్రమంగా నడుచుకోకూడదు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమని రాబడిందంటే, దుష్టత్వమునకు దూరముగా ఉండాలంట. ఏంటంట? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని రాయబడింది అక్కడ. దేనికి దూరంగా ఉండాలంట? దుష్టత్వమును విడిచిపెట్టాలి, దుష్టత్వమునకు దూరంగా ఉండాలి. పౌలు అంటాడు, నేను ఒకప్పుడు పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన పాపులలో ప్రధానుడైన ఆ పాపిని దేవుడు నన్ను ప్రేమించాడు అన్నాడు. ఆయనను విశ్వసించే వారికి ఆయన ఒక మంచి సాక్షిగా, ఇతరులను ప్రోత్సహించి బలపరిచేవారిగా ఆ పౌలు గారు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఇతరులకు మాదిరికరంగా ఉన్నాడు. రక్షించబడిన విశ్వాసులు, దేవుని బిడ్డలైన వారు ఈ పద్ధతిలో ఉండాలి. వెనకోలకి మాదిరికరంగా, వెనకోలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అక్కడ ఇంకొక మాట ఏమని రాబడిందంటే, తన సేవకుని ఎందుకు పుట్టించాడంట? మనవలని దుష్టత్వము నుండి తొలగించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదట ఆయన మీ యొద్దకు పంపించాడు, మిమ్మల్ని పుట్టించాడు అన్నాడు. అవును, నేను చెప్పగలను. ఈ బేతేలు పరిసరను దేవుడు ప్రేమించి, ఈ అనంతవారపాడు గ్రామాన్ని ప్రేమించి, ఈ కాలనీ ప్రజలను ప్రేమించి 1970వ సంవత్సరంలోనే మా నాన్నగారిని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. 1970లోనే సేవకు సమర్పించుకున్నాడు మా నాన్న. మక్కాయి పుట్టినప్పుడే యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడు. మా అబ్బాయి పుట్టినాక, ఏలీషా పుట్టినాక మా నాన్నగారు సేవకు సమర్పించుకున్నాడు. అప్పుడు నుంచి కాలనీలో సువార్త ప్రకటిస్తబడతానే ఉన్నది. ఎంతోమంది దైవ సేవకులు వస్తూ పోతూ ఉన్నారు. దేవుని ప్రేమ, దేవుని సంకల్పము ఈ కాలనీ ప్రజలు, ఈ గ్రామ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు రక్షించబడటానికి, దుష్టత్వము నుండి, పాపము నుండి, అన్యాయము నుండి, అక్రమ నుండి ఇడిపించబడటానికి ఆ దినాల్లోనే 50 సంవత్సరాలు పైబడి అవుతుంది కదా. 1970 లేకపోతే 68, 67, 66 సంవత్సరాల కిందట. అధ్యాయము 5, 6 వచనాలు. కావున నాకేం అర్థం కావట్లా, చెవిటోడిని గుడ్డోడిని. అమ్మ, నేను 5వ తరగతి వాడిని. నేను బాగా లోతుగా మర్మాలు చెప్పేవాడిని కాదు. నేను నా వెనక చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మర్మాలు లోతుగా చెప్పేవాళ్ళే. నేను అక్కాలోడిని. నా భాషలో మీకు వాక్యం చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. చదవండి మా పెద్దవాడు చదువు. కావున నేను కావున నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా
మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. హల్లెలూయా. చదువు. ఏలయనగా మీ దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయువు, అనేక జనములలో ఏలుదువు కానీ వాళ్ళు నిన్ను వేలరు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే కీడు నుండి తొలగాలి, మేలు చేయాలి, దుష్టత్వము నుండి పాపము నుండి విడిపించబడాలి. మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే అనేకులకు అప్పించువారుగా దేవుడు చేస్తానంటున్నాడు. అనేకులు నువ్వు వెళతావు కానీ నిన్ను వేరే వాళ్ళు నిన్ను పరిపాలన చెయ్యరు అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలంట. మాట వినేవాళ్ళు ఉండారా? అప్పుడు యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినేది ఎవరని వాక్యం చెప్తా ఉన్నది. ఈ దినాల్లో విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా దేవుని మాట వినాలి, దేవుని మాటకు వినాలి, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, కట్టడ ప్రకారం నడుచుకోవాలి. నేను చిన్నపిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను నా భాషలో. నేను ముందే చెప్పాను, మర్మాల గురించి చెప్పను, తీగలది చెప్పను, మర్మరాల గురించి చెప్పను. నాకు తెలిసిన భాషలోనే 1వ తరగతి 5వ తరగతి వాళ్ళకి చెప్పినట్టు చెప్తా ఉన్నా. ఇంకా మనం వెనకబడే ఉన్నాం. పిహెచ్డీలు, డిగ్రీలు, ఎంఏ, బిఎస్ చెప్పిన వాళ్ళకి చెప్పినట్టు చెప్పను నేను ఎక్కడ. అమ్మా, మన స్థాయి ఏంటో, మన మైండ్ సెట్ ఏంటో, మన తరగతి ఏంటో గమనించి అట్టనే చెప్తూ ఉంటాను నేను. అర్థం చేసుకోవాలి. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలంట? జాగ్రత్తగా వినాలంట. మాటలు వినటం శ్రేష్టం, మాటకు లోబడటం శ్రేష్టం. నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయు. మీలో ఎవరు ఉండరంట? మీలో భేదలు ఉండనే ఉండరంట. ఎప్పుడు పేదరికం పోయిద్ది, ఎప్పుడు దరిద్రం పోయిద్ది, ఎప్పుడు శాపం పోయిద్ది అంటే యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డలైన వారు, సంఘ బిడ్డలుగా, సంఘ పెద్దలుగా సెలామణి అవుతున్న వారు దుష్టత్వము నుండి, పాపము నుండి, కీడు నుండి దూరం తొలగాలి, నమ్మకస్తులుగా బ్రతకాలి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. అనేకులకు అప్పిస్తామంట కానీ అప్పు చేయమంట. మన పితరులైన అబ్రహాము, మనందరికీ తెలుసు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పటికీ దేవుడైన యెహోవా అతన్ని అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. 24వ అధ్యాయం ఆదికాండంలోనిది మీరు చదవద్దు. అయితే 22వ అధ్యాయంలో 18వ వచనంలో నీవు నా మాట వినినందున అని రాయబడింది. ఏందంట? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన, హల్లెలూయా, భూలోకములో ఉన్న ప్రజలందరూ నీ మూలన, నీ సంతానం మూలన ఆశీర్వదించబడునని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం గారికి. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడంటండి. దేవుని మాట విన్నాడు. ఇంకొక లక్షణం ఉంది అబ్రహాంలో. 12వ వచనంలో ఏముందంటే, అబ్రహాం, ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావు అన్నాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇందును బట్టి నీవు నాకు భయపడుతూ ఉన్నావు, నీవు నా మాట విన్నావు, అందును బట్టి, నిన్ను బట్టి, నీ సంతానాన్ని బట్టి, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానయ్యా, నేను దీవిస్తానయ్యా అని చెప్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడే మన దేవుడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అంటాం కదా, నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు అంట, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా తండ్రి దేవుడా అంట నేను. అంటే మా తండ్రి దైవసేవకుడు కాబట్టి, దైవసేవకురాలు కాబట్టి మా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుంటాను నేను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా తల్లిదండ్రుల దేవుడు. వాళ్ళ ఆశీర్వాదాలు, వారి ప్రార్థనలు తరతరాలు వచ్చినాయి. ఒకటి, దేవుని మాటింటే ఆశీర్వదించబడతావు, దేవుని మాటింటే దీవించబడతావు. నీలో పేదలు ఉండరు, దరిద్రత ఉండదు అని చెప్తా ఉన్నాడు. పరీక్షించుకుందాం, దేవునికి లోబడదాం,
దేవుని కొరకు బ్రతకటం నేర్చుకుందాం. దేవుని మాట వినాలి, దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. భూలోకమంతటను అబ్రహామును బట్టి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. నీ సంతానము అన్నాడు. నీ సంతానము. కీర్తనలో 115వ అధ్యాయం, కీర్తన 115వ అధ్యాయం 13-14 వచనంలో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు. ఆయన ఎవరో మనకు తెలుసు కదా. భూమి ఆకాశములను సృజించిన యెహోవాలనే మీరు ఆశీర్వదించముడు. ఆశీర్వదించేది దేవుడు, దీవించేది దేవుడు. పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి పరిగెత్తిన, అభిషక్తుల దగ్గరికి పరిగెత్తిన, ఎవరి దగ్గరికి వచ్చినా మనలో భయం ఉంటే భక్తి అబ్బిద్ది. భక్తిని బట్టి దేవుని మాట మనం శ్రద్ధగా వింటే మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే పిల్లలని పెద్దలని తన యందు భయభక్తులు కలిగిన వారందరిని దేవుడు ఒక్కలను కాదు విడిచిపెట్టేది, అందరినీ ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఏమి కావాలంటే, ఒకటి దేవుని మాట వినాలి, రెండోది భయము భక్తి కావాలి. ఈ దినాల్లో భక్తి చాలామందికి ఉన్నది, కానీ భయం లేని భక్తి ఉన్నది. భయం లేని భక్తి చేస్తే భయం లేని కోడి అంట బజార్లో గుడ్డి పెట్టిద్దంట. అట్టుండిది మన భక్తి. జాగ్రత్త విశ్వాసులారా. రెండోది ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి నడుచుకోవాలి. భయభక్తులు కలిగి నడుచుకుంటే దేవుడు మనలని, మన కుటుంబాలను దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు, ఎంతో దీవిస్తాడు. అలాగనే మూడోది చెప్తా ఉన్నాను, త్వరగా చెప్తా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం త్వరగా తీయండి. యెహెజ్కేలు గ్రంథము 3వ మాట, చక్కని మాట ఉన్నది. నేను మీ కొరకు చదివిస్తాను. వెనక దైవశాఖలు ఉన్నారు, నేను త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం. నాకు ఇచ్చిన టైము అర్ధగంటే, గంటన్నరే నిలబడతా. నేను చదువు లేకపోయినా నత్తి అయినా అర్ధగంట నేను చెప్తా ఉన్నాను. 3వ మాట ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. నీ ప్రతిష్టాత్మ అర్పణలన్నీను తొలుచూలు వాళ్ళన్నిటిను మొదటిదయు ప్రథమ ఫలం అన్నిటిలోను మా మొదటిదయు యాజకులగును. ఇక్కడ అండర్లైన్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆశీర్వదించబడతారంట? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను, హల్లెలూయా, ఇక చాలు మనకు. ఇంకా పాస్టర్ గారు ఇటు తిరిగి మరి దశంభాగం దగ్గరికి వచ్చాడు. మా పాస్టర్ గారు చెబుతున్నాడు, ఈయన కూడా చెబుతున్నాడు అనుకోవచ్చు కొంతమంది. ఆశీర్వదించబడాలంటే మరి అంతే, మరి చేయాల్సినవన్నీ చేయాలి కదా. మొదటిది ప్రథమ ఫలము. ఎందుకు ఇవ్వాలి దేవునికి? ఎందుకు ప్రతిష్ఠించబడాలి? ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే మీ కుటుంబములు ఆశీర్వదించబడటానికే. పాస్టర్ గారు ఆశీర్వదించబడచ్చు, అది దేవుడి పని. దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడే. కానీ మనము మన కుటుంబము, మన బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మీ కుటుంబములు ఆశీర్వదించబడటానికి ప్రథమ ఫలము, మొదటిది ఎవరికి ఇవ్వాలంట? యాజకులకి ఇవ్వాలి. నేను చెప్పగలను ధైర్యంగా, మా నాన్నతోటి కొన్ని సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి కూడాగానే ఉన్నాను. నాన్నగారు చనిపోయినంత వరకు నేను పనిచేశాను. ఏ పనికి వెళ్ళినా, ముఠా పనికి వెళ్ళినా, చిన్న వ్యాపారం చేసినా, మా నాన్నగారు బ్రతికున్నంత కాలము నేను దశంభాగం ఇచ్చాను మా నాన్నకి. హల్లెలూయా. మా నాన్నే కదా అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా ఇంట్లో. దశంభాగం ఇవ్వకపోతే ఏమైంది కదా అనుకోలే నేను. వీళ్ళు కొందరు అనుకుంటున్నారేమో, మా అబ్బాయే కదా, మా అన్నయ్య కొడుకే కదా, మన బంధువులే కదా అనుకుంటున్నారేమో. ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మనకు కలిగిన దాంట్లో తప్పనిసరిగా దశమ భాగము, అది ఎవరి సొమ్ము అంటది? దేవుని సొమ్ము అంటది. ఆయనకేములయ్యా అనుకున్నా అది పొరపాటు. అది మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా
తప్పనిసరిగా మనకు వచ్చిన దాంట్లో మన కుటుంబంలో ఆశీర్వదించబడాలి, మన కుటుంబం దీవించబడాలంటే ఖచ్చితంగా ఇది నెరవేర్చబడాలి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 10వ వచనంలో కూడా రాయబడింది ఆ మాట. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది ఆ మాట. నీ దేవుడైన యెహోవాకు ఏందమ్మా, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించను గనుక, చాలు చాలు, నీ రాబడి అంతటిలో నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీ రాబడి అంటే ఎంత? మాకున్నారు కొంతమంది, భర్త చాలా పని చేస్తాడు, పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, ఏం ఇంటికాడ ఉంటుంది. అయ్యో నేనేం పనికి వెళ్తున్నానయ్యా, నా సంపాదన ఏముందయ్యా, నాదేమి లేదయ్యా అంటది. ఏమో మళ్ళీ అన్ని కొంటది, అంత లెక్క తిరిగి వచ్చింది. ఆ సొమ్ము ఎవరిది? భర్త సొమ్మేగా, పిల్లల సొమ్మేగా. దేవుడి దగ్గరికి వచ్చేసరికి అయ్యో నేనేం పనికి వెళ్తున్నానా, ఏం చేస్తున్నా, నాకేం రాబడి ఉండదు అయ్యా అంటది. మళ్ళీ పింఛన్ డబ్బులు కూడా వస్తాయి. జాగ్రత్త విశ్వాసులారా, నీ రాబడి అంతటను దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలంటే ఏం చేయాలంటే, నీ రాబడి అంతటను దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, తరతరాలను ఆశీర్వదిస్తాడు. కీర్తనలో 115వ అధ్యాయము 12వ వచనంలో ఉంది కదా, యెహోవా మమ్మును మర్చిపోలేదు, మమ్మను ఆశీర్వదించును, మమ్మను దీవించును. ఇశ్రాయేలు వంశస్థులైన వారిని, ఆరోను వంశస్థుల వారిని ఆయన ఆశీర్వదించును అని రాయబడిందాడ. అసలు మొట్టమొదటి మాట ఏముందంటే, యెహోవా మమ్మను మర్చిపోలేదు. హల్లెలూయా. నేను చెప్తున్నా, సవాలు చేసి చెప్తా ఉన్నా, మా తల్లిదండ్రులు దేవుడు మర్చిపోలేదు, ఆయన పిల్లలను దేవుడు మర్చిపోలేదు, మా పిల్లలను కూడా దేవుడు మర్చిపోలేదు. అర్థమవుతుందా? బేతేలు సంఘ విశ్వాసులారా, మీరే అర్థం చేసుకోండి. మా తల్లిదండ్రులు దేవుడు మర్చిపోలేదు, వారి పిల్లలను దేవుడు మర్చిపోలేదు. ఏ స్థాయిలో ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళాడో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. శారమ్మ గారు చనిపోయినప్పుడు అబ్రహాముతో అక్కడ ఉన్న ప్రజలు అంటారు, అయ్యా మా మధ్యలో నువ్వు దరిద్రులాగా ఉండవన్నదా, మా మధ్యలో నువ్వు ఏమంటున్నారు, మహారాజులుగా ఉంచి ఉండవయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు మహారాజులుగా ఉంచే దేవుడే. దేవుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. ఆరోను వంశస్థులను, ఇశ్రాయేలు వంశస్థులను, మీ వంశం ఏందో, మీ తరం ఏందో, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, ఎప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకున్నావో, ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావో, ఇంకా దుష్టత్వము, ఇంకా పాపము, ఇంకా శాపము, ఇంకా దరిద్రతలోనే ఉన్నావో ఒకసారి ఆలోచన చేయండి. అసూయపడేవాళ్ళు అంత లెక్క ఉండారు, మాకు చుట్టూ ఉండారు. ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడు రాయుడని. అసూయ పెడితే నష్టపోతాం. అసూయ ఏంటంటే అదే కీడు చేసేవారికి దేవుడు ముఖం ఏం చేసుకుంటాడంట, సాటును పెట్టుకుంటాడంట. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలంటే విడిచిపెట్టవాళ్ళని విడిచిపెట్టి ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మనము, మన పిల్లలు, మన కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. ఏ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు దేవుని మాట వినాలి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా దేవునికి ఇయ్యాలి. విడిచిపెట్టవలసిన దుష్టత్వము, పాపము, అన్యాయం, అక్రము, కీడు వదిలిపెట్టాలి. అయితే మనందరికీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన దావీదు మహారాజు. ఆయన ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు అతన్ని హెచ్చించాడు మీ అందరికీ తెలుసు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనాలలో దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడండి. 4వ మాట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నా ప్రభువా,
మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైనా, అర్థమవుతుందా, నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము. హల్లెలూయా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాలి. ఒక రక్షించబడిన తల్లి, ఒక రక్షించబడిన తండ్రి, ఒక రక్షించబడిన భార్య, రక్షించబడిన విశ్వాసులు తప్పనిసరిగా ఈ లక్షణాలు, ఈ పద్ధతిలో ఉంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మీరు తలగానే ఉంటారు కానీ, మీరు అనేకులకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు. ₹1,00,000 ఉద్యోగస్తులు ఉన్నా, 5 ఎకరాలు పొలం ఉన్నా, అంత రటమాత అంతా ఉన్నా మా దగ్గరికి వచ్చి చేయి చాపాల్సిందే. హల్లెలూయా. అతిశయం కాదు, గర్వం కాదు, దేవుడు అలా ఉంచాడు అంతే. అది గర్వం కాదు, దయచేసి క్షమించండి. అంటే దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెనలు ఒక కుటుంబం మీద ఉంటే ఒకళ్ళు వచ్చి మన కాడికి వచ్చి చేయి చాపేవాళ్ళే కానీ. అందుకనే దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. దావీదు లాంటి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నువ్వు ప్రభువు అయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు మాట తప్పని వాడివి, నీ మాట సత్యమయ్యా. మొట్టమొదటిగా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. నిత్యము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి నా కుటుంబాన్ని, ఒక రక్షించబడిన విశ్వాసి, నీ దరిద్రత, నీ శాపము, నీ బలహీనత పోవాలంటే ఈ అనుభవం ఎప్పుడన్నా ఉందా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే అనుభవం ఎప్పుడన్నా ఉందా? పిల్లల కొరకు, భర్త కొరకు కడుపు నాయగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం ఉందా? స్వార్థ ప్రియులాగా తిండిపోద్దానిలాగా జరగవద్దు. నీది నువ్వు చూసుకోవద్దు. దేవుడు నీకు ఇంకా ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాదినములు దేవుడు నీకు ఇచ్చాడు. నీకంటే ఎంతోమంది చిన్నోళ్ళు చచ్చిపోయారు, ఎంతోమంది మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు చచ్చిపోయారు. దేవుడు ఇంకా నిన్ను బ్రతికించాడు. నువ్వు ఒక ఆశీర్వదించబడిన తల్లిగా ఉంటావని, ఒక ఆశీర్వదించబడిన తల్లిగా నువ్వు ఉంటావని దేవుడు ఇంకా ఈ 2025వ సంవత్సరంలో మరొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, ముఖం చిన్నబుచ్చుకోవద్దు, ముఖం నలుపుగా ఏడుతా ఇంటికి వెళ్ళొద్దు. అయ్యా నేను విడిచిపెడతానయ్యా, నేను నీ మాట వింటానయ్యా, నీ దేవుని సేవకుని మాట వింటానయ్యా, భయభక్తులు కలిగి నడుచుకుంటానయ్యా, నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా చెల్లిస్తానయ్యా, ఒకటి ప్రార్థన జీవితం కలిగి ఉంటానయ్యా. నా కుటుంబము, నా పిల్లలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలయ్యా. నీవు ఆశీర్వదించిన మనుషుడు, నీవు దీవించిన మనుషుడు ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటాడయ్యా అని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవసేవకులకి, అధ్యక్షులైన వారికి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి దేవుడు ఆశీర్వదిస్తే మరొకసారి కలుసుకుందాం. నా కొరకు, మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి.